హాయ్ హలో వెల్కమ్ టు స్వరాజ్ హోమ్ ఫుడ్. ఈరోజు మనం క్యాబేజీ కర్రీ ఎలా చేసుకుందామో చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కాక ఉల్లిపాయలు వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అందులోనే కొత్తిమీర పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఇందాక మనం కట్ చేసుకున్న క్యాబేజీని అందులో వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. అందులోనే కడిగిన కొద్దిగా పెసరపప్పును కూడా వేసి బాగా కలుపుకోవాలి. అందులోనే రుచికి తగినంత సాల్ట్ వేసుకొని మూత పెట్టేసేసి 5 మినిట్స్ ఉంచాలి. 5 మినిట్స్ మగ్గిన తర్వాత కొద్దిగా అందులో కారం వేసేసి ఇంకొక 5 మినిట్స్ మగ్గనివ్వాలి. మనకు వేడి వేడి క్యాబేజీ కర్రీ రెడీ. ఈ కర్రీని చపాతీలో కానీ రైస్లో కానీ చేసుకొని తినవచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.